అండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా పెసర పునుకులైతే వేశాననమాట మజ్జిగలో. చూసారా ఎంత బాగా పొంగినాయో సాఫ్ట్‌గా. ఇంతకీ రెసిపీ కావాలా? చెప్పేస్తాను చూసేయండి. ఫస్ట్ తొక్క పెసరపప్పు నానబెట్టుకున్నానండి. తొక్క పెసరపప్పులో మనకి ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం అన్నీ దొరుకుతాయి. బట్ మన హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. అలాగే అందులో ఒక 2 పచ్చిమిర్చి, అల్లం ఇంకా కొంచెం సాల్ట్ వేసి బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడే చెప్తున్నాను అస్సలు వాటర్ యాడ్ చేసుకోకూడదు. అదే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. అందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలైతే వేసుకొని జస్ట్ అటు ఇటు అనుకోవాలండి. ఎక్కువ కలిపితే ఉల్లిపాయ వాటర్ కదా! వాటర్ వచ్చేసి పిండి కూడా జారైపోతుంది. అప్పుడు మనం పునుగులు వేయడానికి కాదు అట్లేసుకోవడానికి పనిచేస్తదనమాట. అలానే మజ్జిగలో వేస్తున్నాను. కొన్నయితే మామూలు విడిగా తినడానికి కూడా చేశాను. మజ్జిగలో వేయడానికి తాలింపు అయితే పెడుతున్నాననమాట. గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్, శనగపప్పు, ఇంకా జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి లైట్‌గా గోల్డ్ కలర్ వచ్చేలా. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక మాత్రమే మజ్జిగ మిక్స్ చేసుకోవాలండి. నేనైతే పెరుగుని కొంచెం పల్చగా చేశాను. అంటే చిక్కగా కాదు, పల్చగా కాదు, మధ్యలో ఉండాలన్నమాట. మజ్జిగలో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాను. ఇంకేముంది ముక్కడు పెట్టేసుకొని చిన్ని చిన్ని పునుగుల్లా వేసేసుకోవడమే. నేనైతే పునుగులు వేయడం పెద్ద ఎక్స్పర్ట్ అయితే ఏం కాదండి. రౌండ్ రావట్లేదు. నన్నైతే తిట్టుకోవద్దు. నాకు రాదు కదా! వచ్చిన షేప్‌లో వచ్చినాయి అనమాట. అలానే వేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే వేడి వేడివి వేయకూడదు. కొంచెం చల్లారాక వేసుకుంటే బావుంటాయన్నమాట. వేడి వేడి వేస్తే మజ్జిగ కూడా వేడిగా అయిపోతుంది కదా! అప్పుడు పీల్చుకోవన్నమాట మజ్జిగలోని. పక్కన పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అందులో వేసేసుకొని. ఇంకేముంది ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టామంటే మనకి మజ్జిగలో పునుగులైతే రెడీ అయిపోయినాయి. తినడానికైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా సాఫ్ట్‌గా వచ్చినాయి. ఇంకేంటి టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. మీరేమంటారు? మీరెప్పుడైనా ఈ పెసర పునుగులని ట్రై చేశారా లేదా? లేదంటే ఒకసారి వీడియో చూసి ట్రై చేసేయండి. అలానే మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత మంచిగా ఉబ్బినాయి అన్నమాట పెసర పునుగులైతే. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనుకుంటే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.